దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న యేసు ప్రభు పిల్లలందరికీ సమాధానం కలుగును గాక. ఈ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అండి చెప్పాలని ఆశపడుతున్నానో మాటలు ఆలకించండి. పరిశుద్ధాత్ముడిని మీ వెంబడి ఉన్నాడని మాట్లాడుతున్నాను, వినండి ఒకసారి గ్రహించండి. అదేంటంటే ఈనాడు మనకి ఎన్నో యంత్రాలు వచ్చాయండి. ప్రత్యేకంగా ఫోన్ అనే యంత్రం ఒకటి వచ్చిందండి. చాలా అంటే చాలాగా దాన్ని దారుణంగా వాడుతున్నారు. ప్రత్యేకంగా దాంట్లో ఒక స్మార్ట్ ఫోన్లో ఏదైతే వచ్చిందో సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఒక యాప్ వచ్చిందండి. అది చాలా దారుణంగా క్రీస్తును వెంబడించిన వారు, క్రీస్తును విశ్వసించిన వారే చాలా దారుణంగా వాడుతున్నారు. సినిమా పాటలు, సినిమా రీల్స్, ఏదైతే ఉందో అవన్నీ వాడుతున్నాయి. చాలా బాధాకరమైనది. దేవుణ్ణి బాధపెడుతున్నాను. చాలా బాధపెడుతున్నాను. నేను ఒకప్పుడు సినిమా పాటలు ఒక 6 నెలల వరకు పెట్టాను. చాలా బాధ చేసింది. రమ్మన్నే దేవా, పశ్చాత్తాపం దేవా, సారీ అని చెప్పేసి దేవా నన్ను క్షమించండి దేవా, నన్ను ఎంతో బాధతో మాట్లాడి 6 నెలల్లో ఉన్నవాడిని రమ్మంటున్నా ఇమ్మీడియట్గా 1 అవర్లో మొత్తం తీసేసి ఇప్పుడు ప్రశాంతంగా దేవుని మాట్లాడి ఒక చిన్న వీడియో ద్వారా మీరు మారు మనసు రక్షణ రావాలి. ప్రభు పేరు సమాధానం.